శివాయ గురవే నమః. ఈ వీడియోలో నేను మీకు తేలిగ్గా, తొందరగా పనిచేసే పరిహారాలు తెలియజేస్తున్నాను. మీరు గనక మనస్ఫూర్తిగా పాటించినట్టయితే 100% ఫలితాలనిస్తాయి. 3 విషయాలు సరిచేసుకోవడం ద్వారా మన లైఫ్‌ని మార్చుకోవచ్చు. ఒకటి, మన జాతకంలో ఏ గ్రహాలు కలిసున్నాయి, ఏ దేవుడిని పూజించాలి. 2, మన ఇంట్లో రిపేర్ అంటే పాడైన వస్తువులేవున్నాయి, వాటిని సరిచేసుకోవడం ద్వారా. మూడవది, మన యొక్క జీవితంలో విషయాలపై గ్రహాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, మన యొక్క బాడీ మీద కూడా గ్రహాలు ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు గొడవలు మరియు ఆవేశం. అది ఇంట్లో అయినా సరే, బయటైనా సరే. దీనికి కారణం కుజ మరియు చంద్రగ్రహాలు. ఈ 2 కలిసున్నాయని కాదు అర్థము. కుజుడు రక్తం, చంద్రుడు ఫ్లో అంటే ప్రసరణ. మీకు గాని రక్త ప్రసరణ సమస్యలు ఉంటే సరిజేసుకోండి. ఒకవేళ రక్త ప్రసరణ సమస్య లేనిచో మీరు రక్తదానం చేయండి. అదేవిధంగా మంగళవారము హనుమంతుడికి లేదా అమ్మవారికి ఎర్ర పుష్పాలతో పూజించండి. అదేవిధంగా మీ ఇంట్లో ఉత్తరం వైపు ఫైర్‌కి సంబంధించిన మరియు ఎరుపు రంగు వస్తువులు ఉంచకండి. ఫ్రై చేసిన ఆహారాలు మీకంత మంచిది కాదు. ముఖ్యంగా ఇంట్లో నాన్‌వెజ్ అసలు వండకూడదు. కుజుడు కిచెన్ కాబట్టి వంటింట్లో ఎప్పుడూ వంట వండుతూ ఉండాలి. అర్థం పేరుకే కిచెన్ అండి. మేమెప్పుడు ఆర్డర్ చేసుకుంటాం. వంట చేసేది తక్కువ అంటే మీకు కుజుడు అనుకూలంగా లేనట్టు. దీని కారణంగా దాంపత్య సమస్యలు కూడా వస్తాయి. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలి వీళ్ళు. వీరు నీరు మరియు అగ్ని సంబంధిత వస్తువులని చాలా జాగ్రత్తగా వాడాలి. ఉదాహరణకు మీ జాతకంలో శని, చంద్రుడు కలిసి ఉంటే శని కర్మకారకుడు, చంద్రుడు మనస్సు, ఆహారం. మీరు ఆహారం సమయానికి తీసుకోవాలి. అదేవిధంగా కూర్చొని చేసే జాబులు మీకు అంతగా గ్రోత్ ఉండదు. వీరికి జాబ్ ఉన్నా లేకపోయినా ఇంట్లో కూర్చొని ఉంటే అంతగా మనశ్శాంతి, ఆరోగ్యం అనేది బాగోదు. శని, చంద్రులు ఇద్దరు శత్రువులు కదా! ఇద్దరు శత్రువులు ఒకటే చోట ఉండలేనట్టు. చంద్రుడు ఆలోచనలు కాబట్టి మీ యొక్క ఆలోచనలు సాగితే పననేది సాగదు. ఒకవేళ మీ యొక్క కర్మ సాగితే ఆలోచనలనేవి సాగవు. అంటే ఇక్కడ గమనించండి. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారికి వారి యొక్క జాబ్ సరిగ్గా ఉండదు. శని గతము, చంద్రుడనేవాడు కదలిక. ఈ శని, చంద్రులు కలిసిన వారు ఎప్పుడు గతం గురించి ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు వీరి యొక్క జీవితగమనం అనేది ముందుకు సాగదు. కాబట్టి శని, చంద్రులు కలిసిన వారు గతం గురించి, రాబోయే రోజుల గురించి ఆలోచించడం మానేయండి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఆహారము, వాటర్ టైంకి తీసుకోండి. శని, చంద్రుల కలయిక పరిహారం లభించినట్టే. శని, చంద్రులు కలిసున్నవారు శివుడు అంటే మౌనమూర్తులను ఎక్కువ ఆరాధించాలి. అదేవిధంగా కుజ చంద్రులైతే శక్తి దేవతలను ఆరాధన చేయాలి. ఉదాహరణకు హనుమంతుడు. ఇక్కడ అర్థం శని, చంద్రులు కలిసున్నవారు మౌనంగా ఉంటే మంచిది. వీరు ఏం మాట్లాడినా వీరికే రివర్స్ వస్తుంది. అదే కుజ చంద్రులైతే మాట్లాడకపోతే మాట్లాడలేదు అంత పొగరా అని సమస్య ఎదుర్కొంటారు. మీ జాతకంలో గురు, శుక్రులు కలిసి ఉంటే పూజించవలసిన దేవుడు శ్రీకృష్ణుడు. ఏ విధంగా అంటే శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు. మరి శుక్రుడు అనేవాడు అక్కడ కవిత్వానికి, కళలకు, ప్రేమకు మరియు స్త్రీత్వానికి కూడా కారకుడు. స్త్రీ రూపమైన మోహిని అవతారం కూడా శ్రీకృష్ణ భగవానుడు ధరించాడు. అదేవిధంగా మీ జాతకంలో రాహువు ఆర్ద్ర నక్షత్రము, ధనిష్ట నక్షత్రము మరియు విధ్వంసకర గ్రహాలతో కలిసి ఉన్న కుజుడు రాశిలో ఉన్న మీరు పూజించవలసింది కాలభైరవుడిని. మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. మీరు దర్శించవలసిన మీ ఇష్టదైవం యొక్క క్షేత్రము మరియు మీ ఇష్టదైవం యొక్క మూర్తి ఏది పూజించాలనేది. ఎలా అంటే మీ యొక్క లగ్నానికి 9వ రాశి ఏదైంది, 9వ అధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో మరియు 9వ అధిపతి ఉన్న రాశి. ఉదాహరణకు మీ యొక్క 9వ రాశి అగ్నితత్వ రాశి అయ్యి, మీ యొక్క ఇష్టదైవం శివుడైతే మీరు అరుణాచలం దర్శించాలి. అదే మీ యొక్క ఇష్టదైవం శివుడే అయ్యి, మీ యొక్క 9వ రాశి జలరాశి అయినా లేక జలతత్వ గ్రహంతో కలిసి ఉన్నా దర్శించాల్సింది కాశీ లేదా శ్రీశైలము. వైష్ణవ క్షేత్రం అయితే జలతత్వం కలిగి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని. ఎందుకంటే 9వ రాశి అయిన ధనుర్రాశి హైట్స్‌కి సంబంధించింది కూడా. కాబట్టి కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది. ఒకవేళ అగ్నితత్వం కూడి ఉంటే మీరు నరసింహస్వామిని పూజించడం అనేది మంచిది. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువుల కారణంగా మీకు ఏర్పడుతున్న సమస్యల గురించి తెలియజేస్తున్నాను. ఉదాహరణకు మీ ఇంట్లో వెహికల్ గాని చెడిపోయి ఉంటే మీ యొక్క పనులనేవి ముందుకు సాగవు. వాహనం అనేది గమ్యం చేర్చేది లేదా మనం అనుకున్న చోటికి తీసుకెళ్ళేది. వాహనం అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకెళ్ళే కార్యం కాదండి. ఈ యొక్క 4వ స్థానాధిపతి మరియు వాహనకారకుడైన శుక్రుడు ఏదైనా స్థానంలో బలహీనంగా ఉంటే, ఆ స్థానము మరియు ఎదురుగా ఉన్న స్థానం. మనం వాహనంలో కూర్చుంటే ఏం చేస్తాం? ఎదురుగా ఉన్నదే కదా చూసేది. ఉదాహరణకి 4వ స్థానాధిపతి మరియు శుక్రుడు ఇద్దరూ బలహీనంగా ఉండి లగ్నంలో ఉన్నట్టయితే సప్తమ స్థానాన్ని చూస్తారు. దీని కారణంగా వివాహ సమస్యలు మరియు బిజినెస్ సమస్యలనేవి ఏర్పడతాయి. అదే 10వ స్థానంలో అయితే ఉద్యోగంలో కంఫర్ట్ ఉండకపోవచ్చు.
మరియు స్థిరాస్తి సమస్యలు ఏర్పడతాయి. మీకు ఇష్టం లేని చోట ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్స్ ఉంటే జాబ్‌లో. స్థిరాస్తి సమస్యలకు కారణం ఎందుకంటే, 10వ స్థానంలో ఉండి 4వ స్థానాన్ని చూడడం వల్ల, మరియు 10వ స్థానంలో 4వ అధిపతి అంటే మీరు జాబ్ చేసే ప్లేస్ అనేది మీకు అసౌకర్యంగా ఉండడం. మరియు ట్రాన్స్‌ఫర్స్ అంటే 4వ స్థానం వెహికల్ గదా! ఇష్టం లేని చోటకి ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ మీకు ఇంట్లో ఫోను కారణంగా సమస్యలొస్తున్నాయంటే అక్కడ అర్థము రాహువు మరియు మూడో స్థానం మీ యొక్క జాతకంలో చెడిపోయినట్టు. రాహువు అనేది ఎలక్ట్రానిక్ వస్తువు. మూడో స్థానం అనేది సమాచారము, మీడియా. దీని కారణంగా కమ్యూనికేషన్‌లో సమస్య అనేది మీకు ఏర్పడుతుంది కుటుంబంలో. ఫ్రిడ్జ్‌లో ఆహారపు వస్తువులు చెడిపోతున్నట్టయితే ఇక్కడ అర్థము రెండవ స్థానం ఆహారము. ఫ్రిడ్జ్ అనేది ఎలక్ట్రానిక్ వస్తువు మరియు రాహు ప్రభావం. దీని కారణంగా ఖర్చులు పెరిగిపోవడము, విపరీతమైన కోరికలు అంటే ఏవేవో కొనాలనుకోవడము, డబ్బు సరిపోకపోవడం, కుటుంబంలో గొడవలు జరగడం అనేది సాధారణంగా జరుగుతుంది. అన్నింటికి సింపుల్‌గా ఒకటే రెమెడీ. ఈ దేహం పాంచభౌతికం. మనం ఈ దేహంతోనే కర్మలు చేయడం జరిగింది. పంచభూత తత్వాల్లో గురువు అనేవాడు ఆకాశ తత్వం. ఈ ఆకాశ తత్వం నుంచే మిగిలినవన్నీ ఏర్పడడం జరిగింది. కాబట్టి మనకి గురువు అనేవాడు మిగిలిన గ్రహాలన్నిటిని కంట్రోల్ చేయగలడు. మరియు గురువు అనేవాడు ఆశీర్వాదాన్ని ఇచ్చే గ్రహం. కాబట్టి మనం నిత్యం మన ఇష్టదైవాన్ని ఎవరినైనా ఒకరిని గురువుగా భావించి నిత్యము ఆయన్ని పూజించాలి. పండగలు వేరు, నిత్య దైవారాధన అనేది వేరు.